నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉధృతి కారణంగా ఖచ్చితంగా ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి అందరూ భావించినట్టుగానే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం విజయవాడలో పెట్రోల్ డీజిల్ రేట్లని ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే ₹112.52 అంటే దాదాపుగా ₹113 పెట్రోల్ ఉంది. ₹100 అంటే మనకి దాదాపు ₹101 దాకా డీజిల్ ఉంది. ₹3 వరకు కూడా ఒక్కసారిగా ఈ ఆయిల్ రేట్లు పెరిగేసరికి ఇటు వాహనదారులంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ రేట్లు అనేవి ఎప్పుడో పెరుగుతాయని అందరూ భావించారు. ఎందుకంటే ఇక్కడ ఆర్మూర్ జలసంధి దగ్గర మన ఏవైతే నౌకలన్నింటినీ ఆపేశారో అప్పుడే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని భావించారు. కానీ ఆలస్యంగా అయినా కూడా పెట్రోల్ రేట్లు అయితే పెరిగాయి. ఈ పెరిగిన పెట్రోల్ రేట్లు ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి అంటే నిన్న ప్రకటించారు. వెంటనే కూడా రేట్లు పెరిగిపోయి అన్ని పెట్రోల్ బంకులో కూడా ₹3 పైగా పెట్రోల్ రేట్లు పెరిగిపోయి. పెట్రోల్ రేట్లు పెరగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎర్ర జెండాలు. సో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ నేతలందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర వచ్చి ఆందోళన చేస్తున్నారు ఇమ్మీడియట్గా రేట్లు తగ్గించేయమని చెప్పి. సో ఒక పక్క వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. బాబురావు గారు, సార్ నమస్తే. సార్, అందరూ అనుకున్నారు, ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తున్న పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అనుకున్నారు. బట్ ₹3 పెరగడం అనేది కూడా ప్రజలు అంటే ఏదో ₹1 ₹10 పెరుగుతుంది అన్నారు. ₹3 పెరిగింది. దాన్ని ఎలా చూస్తారు? ఇది దొంగ దెబ్బ తీయటమే, నమ్మక ద్రోహం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ ఒక్క నయా పైసా పెంచమని చెప్పారు. ఇది నమ్మించి మోసం చేయటమే కదా. ఏమంటే వాళ్ళు పశ్చిమాసియా యుద్ధం అంటున్నారు. ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే ₹3.30 పెట్రోల్ మీద, ₹3.14 డీజిల్ మీద పెరిగిందంటే ఇంతకంటే ఘోరమేముంది? ఇది ఒకరోజు అయ్యేది కూడా కాదు. ఇంకా మళ్ళీ దీని మీద రాబోయే కాలం ఇంకా పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఏమంటే మేము నష్టాలు భరిస్తున్నాం అన్నారు. నష్టాలేంటి? గత 12 సంవత్సరాల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ సెస్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాలో ఉంది. ఆ డబ్బు తీయండి. ఇప్పటికీ ₹21 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. దాదాపు ₹19 రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ ఉంది. ₹40 పెట్రోల్ మీద మీరు ట్యాక్సీలు వేస్తున్నారు. ట్యాక్సీలు తగ్గించండి. రెండోది, మీ వైఫల్యానికి ఎవరు సమాధానం చెప్పాలి? రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తూ ఉంటే, ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే దాన్ని కొనుగోలు చేయకుండా అమెరికా చెప్పిందని, ట్రంప్ చెప్పిందని లొంగిపోయి మీ వైఫల్యాలకి, మీ లొంగుబాటుకి దేశ ప్రజలను బలి చేస్తామంటే అంగీకరించేది లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజు మోడీ గారికి భజన చేస్తారు. సమాధానం చెప్పండి. నిన్న మొన్నటిదాకా నీతి సూత్రాలు చెప్పారు మోడీ గారు, మీరు పొదుపు చేయండి అని. ఆ మాటలన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకొని జనం నెత్తిన వేయటానికి ఇది ఒక కుట్రలో భాగం. దీనివల్ల ఒక పెట్రోలు, డీజిల్ వాహనాలు ఉన్నవాళ్ళే కాదు, మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. రవాణా రంగం కుదేలైపోతుంది. కష్టాల్లో ఉన్న జనం మీద ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. మోడీ గారు జనం మీద ధరల యుద్ధం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం. అందుకని ఆ యుద్ధానికి జనం బలవుతున్నారు. ఇక్కడ మోడీ గారు వేస్తున్న యుద్ధానికి జనం బలవుతున్నారు. ఆయిల్ దొరకట్లేదు కాబట్టి ఇంధన పొదుపు చేయండి అని చెప్పి మోడీ గారు ఆయన కాన్వాయ్లో, ఇలాగే ముఖ్యమంత్రి గారు ఆయన కాన్వాయ్లో, ఇలా అందరూ కూడా కాన్వాయ్లో వెహికల్స్ కూడా తగ్గించేస్తున్నారు. వీలైనంత వరకు ఈవీ వెహికల్ ఎదరగండి, లేదా సైకిల్ కానీ దగ్గర ఉంటే కనుక బై వాక్లో వెళ్ళని చెప్పి చెప్తున్నారు. సో పెట్రోల్ రేట్లు పెరిగాయి కాబట్టి తప్పని పరిస్థితులు ఇక జనాలు ఇక అదే ఫాలో అయ్యే అవకాశం ఉందండి. అంటే అదొక నాటకం. మోడీ గారు హైదరాబాద్లో ప్రకటన చేసిన రోజే బెంగళూరులో 2 సభల్లో, ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్లో 3 మీటింగుల్లో పాల్గొన్నారు. సాయంత్రం జామ్నగర్లో పాల్గొన్నారు. తర్వాత రోజు సోమనాథ్లో ఆయన రోడ్ షో చేశారు. ఎన్ని వాహనాలు పాల్గొన్నాయి? ఆ తర్వాత అస్సాంలో ప్రమాణ స్వీకారం 1,00,000 మంది పాల్గొన్నారు. వాడే చెప్పారు. ఎన్ని వాహనాలు పెట్టారు? ఇదంతా పైకి నాటకం ఆడటానికే. అలాగే మోడీ గారు వచ్చినటువంటి బోయింగ్ విమానం గంటకి 10,000 లీటర్ల డీజిల్ కావాలి. ఒక్క రోజులోనే 90,000 లీటర్ల డీజిల్ మోడీ గారు వాడారు. నేను కాన్వాయ్లో తగ్గించాను 10 లీటర్లు అంటే ఇదంతా నాటకం. రెండవది, అసలు మీరు ఎందుకు దొరకట్లేదు ఆయిల్? మన దేశం ఇవాళకి 88% దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరు దీనికి బాధ్యత? మీరు వచ్చిన తర్వాత 9% ఇంకా పెరిగింది. విదేశాల మీద ఆధారపడటం ఇదేనా మేడ్ ఇన్ ఇండియా అంటే?
అంటే మీ చేతగానితనం, మీ అసమర్థతకి జనాన్ని బలి చేస్తారా? 3 నెలలు రిజర్వ్ ఉండాలి, వ్యూహాత్మకమైన నిల్వలు 12 రోజులకు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్ కంటే మనం తీసిపోయామా? వాళ్ళకంటే కూడా మన ఆయిల్ దొరకని పరిస్థితిలో ఉన్నామంటే అది మీ చేతగానితనం. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు రేట్లు పెరిగాయి, 3 రూపాయలు పెరిగాయి కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చారు. ఈ 3 రూపాయలతో ఆగే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మోడీ తీరు, బీజేపీ పరిపాలన చూస్తే వరుసగా పెంచుకెళ్ళటానికి, అందుకే మోడీ గారు ముందు నీతి సూత్రాలు చెప్పి జనాన్ని సిద్ధం చేశారు. కానీ జనం ఇక భరించలేరు. రెండోది, అమెరికాకి ట్రంప్కి లొంగిపోయి ఆయన దేశాన్ని బలి చేస్తున్నారు. అందుకే ఇది రాబోయే కాలంలో చాలా ప్రమాదం. ఆదిలోనే ఎదుర్కొంటాం. దీన్ని తగ్గించాల్సిందే. దేశ ప్రజల పార్టీలకు అతీతంగా రంగంలోకి రావాలి. అప్పుడెప్పుడో మాట తప్పడం కాదు, 3 రోజుల క్రితం చెప్పిన మాట కూడా తప్పారు. తప్పినటువంటి మోడీకి, బీజేపీకి, ఈ రాష్ట్రంలో ఎన్డీఏకి గట్టిగా సమాధానం పార్టీలకు అతీతంగా చెప్పాలి. అందరూ రోడ్డు మీదకి వచ్చి దీని నిరసన తెలియజేయాలని కోరుతాం. ఇది కమ్యూనిస్ట్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు దాదాపు 3.5 రూపాయలు పెరగడంతో కూడా మరోవైపు వాహనదారులు కూడా కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3.5 రూపాయల పెంపుతో ఆగిపోతుందా, ఇది క్రమేపీ పెరుగుతూ వస్తుందా అనేది అయితే వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.